రెండవదిగా మనం ఏం చేయాలి? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే రెండవదిగా ఏం చేయాలి? ప్రార్థనా జీవితం కలిగి జీవించాలి. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మనం చూస్తున్నాగా ప్రేమికులు ఎప్పుడు కూడా ఏం చేస్తారు? ఒకరితో ఒకరు సంభాషించాలని కోరుకుంటారు. అవునా? అవునా? అదేవిధంగా ఎప్పుడైతే ఆ యొక్క సంభాషణ అనేది ఉండదో ఆ యొక్క ప్రేమ అనేది కోల్పోతాం. ఆ యొక్క ప్రేమ అనేది ఇంకా అక్కడ ఉండదు. ఇది ఎక్కడైనా కానీ, కుటుంబంలో అయినా కానీ, భార్యాభర్తల మధ్య ఆ యొక్క సంభాషణ అనేది తరచుగా ఉండాలి. ఎప్పుడైతే సంభాషణ అనేది కొరవవుతుందో అప్పుడు ఆ యొక్క ప్రేమ కూడా తొలగిపోతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ప్రార్థన అనేది మన జీవితంలో ఎల్లవెల్లలా కూడా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన లేని జీవితం అనేది వ్యర్థం. అందుకే పునీత మొదటి తెస్సలోనిక ప్రజలకు రాసిన లేఖలో 5వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినప్పుడైతే మీరు ఎల్లవేళలా ఎడతెగక ప్రార్థింపుడు అనేటటువంటి వాక్యాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఇది మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పడానికి రెండవ నిదర్శనం. మరి నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నామా లేదా అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి.